హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా రైస్లోకి చపాతీలలోకి తినేటట్టుగా ఈ కర్రీ చూపిస్తున్నానండి. ఇదేంటంటే గోరుచిక్కుడుకాయ ఎగ్గు. ఈ రెండిటి కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా బాగుందండి. దీనికోసం అనేసి స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం చిటపట అనేటప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్న ఇవి ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే ఇందులోకి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అయితే స్లిమ్లో పెట్టి చేసేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవి మంచిగా కొంచెమే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో. ఇందులోకి నేను కొంచెం గోరుచిక్కుడుకాయ దీన్ని ఉడికించేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఈ గోరుచిక్కుడుకాయను ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కడ కూడా మాడనివ్వద్దు. స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం ఎప్పుడు ఒకే రకంగా తింటాం కదా, గోరుచిక్కుడుకాయ ఫ్రై లేదంటే గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ, అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి సరిపడినంత కారం, ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఈ 3 వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎక్కువసేపు టైం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇందులోకి నేను 2 కోడిగుడ్లను తీసుకుంటున్నాను. ఒకటి పగలగొట్టేసేసుకున్నాను, ఇంకోటి ఇలా 2 కూడా పగలగొట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని కొంచెం ఇలా కలిపేసేసుకోవాలండి. ఒకేసారి కలుపుకుంటే ఏంటంటే చితకలు అయిపోతుంది, బాగుండదు. కాబట్టి అంటే ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కొందరికేమో చితక నచ్చుతుంది, కొందరికేమో అలాగే కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనుకుంటారు ఎగ్గు. ఇలా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా మెల్లగా కలిపేసేసుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. చపాతీ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి బాక్స్లో ఇలా పెట్టి ఇచ్చారనుకోండి, ఒక్క ముద్ద కూడా మిగలకుండా తినేస్తారు. అంత బాగుంది టేస్టు. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఈ ఎగ్ కూడా ఉడికేసింది కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏంటంటే మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ అండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం, ఇంతే అండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా కొత్త రెసిపీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.